ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ముఖ్యమైన ఒక తేలికైన దోష నివారణ పరిహారం చెప్తాను. ఇది వాస్తు దోషానికి సంబంధించింది. చాలామంది అద్దీంట్లో ఉన్నాం గురువుగారు, మాకు వాస్తు దోషాలు ఉన్నాయి. మనకి ఈరోజు నాగపంచమి. ఈ పంచమి రోజున ఈ ఉపాయం చేయాలి. మనకి కల్లుప్పు, దొడ్డుప్పు, రాతిప్పు, సముద్రపు ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ కొద్దిగా తీసుకోవాలి. ఇది ఎన్నో ఉపాయాల్లో మనం వాస్తు దోషాల నివారణకి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను. మీరు ఎవరైనా సరే ఈరోజు మీరు కాస్త కల్లుప్పుని నీళ్ళలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు వాస్తు దోషాలు, మీ ఒంటి మీద ఉన్న ఇంటి ప్రభావం తగ్గుతుంది. అలాగే ఇంట్లో ఉప్పు పెడతారు కదా బౌల్స్లో, ఒక గాజు బౌల్లో మీరు అన్ని గదుల్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క చిన్న గాజు బౌల్లో ఉప్పు నింపి పెట్టి ఉంచండి. తర్వాత 15 రోజుల తర్వాత ఆ ఉప్పు తీసి నీళ్ళల్లో కలిపేయండి. అలాగే మనకి కొబ్బరికాయతో ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను వాస్తు దోషానికి. మనకి చెట్టు నుండి ఈరోజు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఎండి రాలి పడిపోయిన కొబ్బరికాయ తెచ్చుకోవాలి. దాన్ని శుభ్రం చేసి పసుపు, కుంకుమ, గంధంతో చక్కగా అలంకరించండి. ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. దీనివల్ల దీన్ని ఏమంటారంటే కల్పవృక్ష నారికేలం అంటారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. వాస్తు దోషాలు ఉన్న ఇబ్బంది లేకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మూడవది ఏంటంటే చింతకొమ్మతో ఒక పరిహారం చెప్తాను. మీ ఇంట్లో ఎక్కువ వాస్తు దోషాలు ఉన్నాయి, మీరు వాస్తు దోషాలకి పరిహారాలు చేసుకోలేరు. ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తర దిశగా ఉన్న ఒక కొమ్మ తెచ్చుకోండి, చిన్న కొమ్మ తెచ్చుకోండి. చిన్నది, పెద్దది కూడా కాదు. ఈరోజు నాగపంచమి రోజు తెచ్చుకొని మీరు పూజా గదిలో ఆ కొమ్మని ఉంచండి. దీన్ని మళ్ళీ నక్షత్రం అంటే క్యాలెండర్ చూడండి, చిత్తా నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు మీ పూజా గదిలోనే ఉంచండి. అంటే ఈరోజు పెట్టారనుకోండి, ఈ రోజు నుండి మీరు చిత్తా నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు మీ పూజా గదిలోనే ఉంచండి. ఈ పరిహారాలన్నీ కూడా తాంత్రిక పరిహారాలు. ఇది చేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు దొరుకుతాయి. ఇది మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అద్దీంట్లో ఉన్న ఈ చిన్న పరిహారాలు, ఈ మూడిట్లో ఏ ఒక్క పరిహారం చేసినా, 3 పరిహారాలు చేసినా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది 15 రోజుల తర్వాత అంటే పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు ఉంచిన తర్వాత, పూర్వాషాఢ ఉంచిన తర్వాత